వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. సో చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు కదా, సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేశాను, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చేశాను, బయాలజీలో ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చేశాను, డైలీ ఎన్ని అవర్స్ చదువుతున్నాను, అండ్ ఏ మాడ్యూల్స్ యూస్ చేస్తున్నాను, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, లైక్ సిలబస్ ఎప్పటి లోపల కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. సో ఇవన్నీ క్వశ్చన్స్ ఇస్తున్నారు కదా కమెంట్ సెక్షన్లో. సో ఇవాళ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో అయితే అన్ని ఆన్సర్స్ ఇచ్చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఏంటంటే నేను మార్చ్ నుంచి సిలబస్ని స్టార్ట్ చేశాను. అట్ ది సేమ్ టైం నేను బయాలజీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కానీ చేశాను. అలాగే లీక్షుక్ కానీ అంతకుముందు రొటీన్ వేరేలాగా ఉండేది. అండ్ సడన్గా నేను బుక్కులు పట్టుకొని చదవడం వల్ల తను కొంచెం డిస్టర్బ్ అయ్యేది. బికాస్ తనతో ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని కదా ముందు. సో నేను ఎక్కువ బుక్స్ పట్టుకునేటప్పటికి తను కొంచెం క్రాంకీగా అండ్ తనతో టైం స్పెండ్ చేయాలి అన్నట్లు క్రాంకీ చేసేది. అండ్ తనులో ఆ క్యారెక్టర్ కొంచెం తగ్గించాలి అనేసి సో స్లోగా తనతో కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తూ తనకి ఇండివిజువల్గా గేమ్స్ అన్ని నేర్పిస్తూ అండ్ ఏజ్ పెరిగే కొద్దీ తనకని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. ఓకే అనేసి సో నువ్వు ఇప్పుడు లిక్షు అయితే అమ్మ నువ్వు చదువుకో నేను ఆడుకుంటాను అన్నట్లు సెట్ అయిందనమాట. సో బిగినింగ్లో కొంచెం ఒక 6 to 5 అవర్స్ చదివేదాన్ని తను నిద్రపోయినప్పుడు, అలాగే నైట్ లేదంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 to 8, లేదంటే నైట్ తను పడుకున్న తర్వాత కొంచెం సేపు చదువుకోవడము. అట్ ది సేమ్ టైం సైమల్టేనియస్గా బయాలజీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కానీ చేశాను కదా. సో అప్పుడైతే నాకు చాలా టైం తినేసింది. బికాజ్ గంటల సేపు కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, మళ్ళీ దానికి రిలేటెడ్ ఎడిటింగ్ చేయడం. సో దీనికనేసి నేను బయాలజీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ స్టాప్ చేశాను. అలాగే బయాలజీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తూ నేను కానీ బయాలజీతోనే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ రావడానికి అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని చాప్టర్స్ అయితే చదివేశాను అని చెప్పాను కదా. సో సెకండ్ ఇయర్ బయాలజీని ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే సెకండ్ ఇయర్ బయాలజీ కానీ ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ చదివేశాను ఎక్సెప్ట్ 4 చాప్టర్స్ అనమాట. లైక్ సింగిల్ యూనిట్ అండ్ ఎవల్యూషన్ ఒక్కటి చాప్టర్ చదవలేదు. సింగిల్ యూనిట్ ఏంటి అంటే రీప్రొడక్షన్ యూనిట్ చదవలేదు అనమాట. అందులో ఉన్న 3 చాప్టర్స్ చదవలేదు, మిగిలినవన్నీ చదివేశాను. అండ్ కమింగ్ టు ఫస్ట్ ఇయర్ బయాలజీగానే వస్తే, సో ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ చేసినాను. లైక్ ఒక 1 అంటే అది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసినాను అనమాట. ఫస్ట్ ఇయర్లో లాస్ట్ ఫిజియాలజీలోగాన చూసుకుంటే బ్రీతింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్ 2 చదివాను. అండ్ ఫిజియాలజీ అయితే అస్సలు టచ్ చేయలేదు, ప్లాంట్ ఫిజియాలజీ. అండ్ రిమైనింగ్ యూనిట్ ఆఫ్ లైఫ్, బయోమాలిక్యూల్స్, సెల్ డివిజన్ ఇవైతే చదివేశాను. ఇంకా ఫస్ట్ యూనిట్ ఒక్కటి చదవాలి, మోస్ట్లీ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ చదివేస్తాను, అయిపోతుంది. అండ్ ప్లాంట్ మార్ఫాలజీలో ఫ్లవరింగ్ ప్లాంట్స్ది ఒక్కటి చదవలేదు, మిగిలిందంతా క్లియర్ అయిపోయింది అనమాట. సో టోటల్గా ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే ఫస్ట్ యూనిట్ చదవలేదు. అండ్ ప్లాంట్ ఫిజియాలజీలో 3 చాప్టర్స్ అలాగే ఉన్నాయి, ఫిజియాలజీలో 4 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఒక చాప్టర్ ఉంది. టోటల్ ఈ ఫస్ట్ యూనిట్ అనేది ఈ 1 or 2 వీక్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇది కాకుండా రిమైనింగ్ వచ్చి ఫిజియాలజీ అలాగే ప్లాంట్ ఫిజియాలజీ 3 ఉన్నాయి. అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఒక చాప్టర్ కాబట్టి భిన్నా కవర్ చేసేయచ్చు, నో ప్రాబ్లము. ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ ఈ 2 మాత్రమే చదవాలి, ఎక్కువగా కొంచెం ఫోకస్ అండ్ టైం పట్టడానికి. సో నా ప్లాన్ ఏంటంటే, నేను ఫస్ట్ బయాలజీ ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఫస్ట్ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ రావడానికి. అండ్ అలాగే ఫస్ట్ బయాలజీ కనుక కంప్లీట్ చేస్తే కొంచెం బయాలజీ కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ కదా. ఇది వరకు ఇంతకుముందు కొంచెం లెంతీగా ఇచ్చినా, కొంచెం ట్రిక్కీగా ఇచ్చినా కానీ, అలాగే బయాలజీని మనం కొంచెం ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసాం అనుకోండి, వితిన్ హాఫ్ అన్ అవర్ 40 minutes లోపల కంప్లీట్ చేసాం అనుకోండి, ఆ టైం మనం కెమిస్ట్రీకి అలాగే ఫిజిక్స్కి యూజ్ చేసుకోవచ్చు అనేసి. సో బయాలజీలో ఇంకా కొంచెం ఎక్స్పర్ట్ అవ్వడానికి ఇప్పుడు 1 or 2 months లోపల బయాలజీ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి దానికి రిలేటెడ్ ఎంసీక్యూస్ లేదంటే టోటల్ సిలబస్ టెస్ట్లు, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేశాను. సో దీంతో పాటు సిలబస్ ఓవరాల్గా కంప్లీట్ చేశాననే కానీ ఇంకా కొంచెం రివిజన్ కావాలి. బికాస్ ఫాస్ట్గా అటెంప్ట్ చేయడానికి ఒక 2 times రివిజన్ అయితే కావాలి. అలాగే షార్ట్ నోట్స్లు కానీ అప్పుడప్పుడు రివిజన్ చేస్తూ ఉండాలి, పీవైక్యూస్ కానీ మొత్తం మంచిగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పటి నుంచి మే ఆర్ ఏప్రిల్ లోపల ఒక 3 times అయితే రివిజన్ అనుకున్నాను. సో బయాలజీకి మాత్రం వీక్లో 3 to 4 days అయితే కేటాయిస్తారు. బికాస్ సిలబస్ కంప్లీట్ అయిందనే కానీ ఇంకా కొంచెం మాస్టర్ అవ్వాలి, ఇంకా చాలా స్పీడ్గా ఎంసీక్యూస్ అనేటివి ప్రాక్టీస్ చేయాలి. ఒకటి ఏంటంటే బయాలజీ సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తే నాకు ఒక హాఫ్ హెడేక్ అనేది తగ్గుతుంది అనమాట, ఓకే మనకు వచ్చు అన్నట్లు. అండ్ రిమైనింగ్ ఇంకా కొంచెం ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాను. సో అందుకని ఈ సిలబస్ని ఫాస్ట్గా కంప్లీట్ చేశాను. అండ్ రిమైనింగ్ టైంలో పీవైక్యూస్ ఇలా చేస్తాను అని చెప్పాను కదా. సో ఇది బయాలజీ గురించి అనమాట. ఇంకా కెమిస్ట్రీ గురించి కానీ వస్తే, సో ఇది వరకు కొంచెం ఎక్స్ప్లెనేషన్కి లీక్షు వల్ల, అలాగే నేను కానీ నా రొటీన్ కానీ కొంచెం చేంజ్ చేశాను కదా. సో దీనివల్ల కొంచెం అప్ అండ్ డౌన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వీటి వల్ల అండ్ కొంచెం స్లోగానే వెళ్తున్నాను కెమిస్ట్రీలో. బికాస్ అది ఇంత ముందు చదివినప్పుడు ఆల్మోస్ట్ 88 మార్క్స్ అయితే స్కోర్ చేశాను, 88, 90 వరకు స్కోర్ చేశాను. సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటి అంటే, నాకు ఆల్రెడీ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అలాగే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే కొంచెం బాగానే వచ్చు.
అంటే లైక్ ఇంతవరకు చదువున్నాను కాబట్టి మళ్ళీ ఇంకొకసారి కంప్లీట్గా చదువుకుంటే బాగానే చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఫిజికల్ కెమిస్ట్రీకి అంతగా టచ్ చేయలేదు. సో అందుకనేసి అండ్ అలాగే చెప్పడం మర్చిపోయాను, నేను రీసెంట్గా ఎకిన్ బ్యాచ్ తీసుకున్నాను. తీసుకోవడం కాదు కానీ షేర్ చేసుకున్నాను అనమాట. మన సబ్స్క్రైబర్దే. తను వాడట్లేదనేసి నాకు ఇచ్చేశారు. సో ఇప్పుడు నేను ఎకిన్ బ్యాచ్ని ఫాలో అవుతున్నాను. తీసుకున్నాను ఎందుకంటే అన్నిటికన్నా వీక్లీ టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ ఇంకా కొంచెం రోజులు పోయిన తర్వాత టోటల్ ఫుల్ సిలబస్ టెస్ట్లు, పార్ట్ సిలబస్కి అక్కడ ఇక్కడ ఎత్తుక్కోవడం ఒకవేళ దొరికినా దొరకకపోయినా కష్టం అవుతుందనేసి సో ఇంకా ఎకిన్ బ్యాచ్ అయితే తీసుకున్నాను. అండ్ ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఏంటి అంటే నేను ఎకిన్ బ్యాచ్ని ఫాలో అవ్వలేదు బికాస్ నా రొటీన్ చేంజ్గా ఉంటుంది. లీక్షుతో మేనేజ్ చేయడం, హౌస్ని మేనేజ్ చేయడం. సో ప్రతిదానికి నేను వీడియోస్ చూసుకుంటూ పోతే నాకు అంత టైం కానీ లేదు. సో అందుకని నేనేమనుకుంటున్నానంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే స్టార్ట్ చేశాను. మొత్తం ఈ మంత్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసేయాలనేది ప్లాన్ అనమాట. సో ఇది వరకు కంప్లీట్ చేసినట్వి 4 అనమాట. ఆర్గానిక్ ఫస్ట్ అయితే అయ్యింది, ఇంకా పీవైక్యూస్ చేయాలి, కొంచెం రివిజన్ అనేది చేయాలన్నమాట. సో ఇది అయిపోతే 1 or 2 డేస్లో అయిపోతుంది. సో ఇది అయిపోయిన వెంటనే రిమైనింగ్ 5 చాప్టర్స్ కానీ చదివేస్తాను ఈ మంత్. 1 or 2 డేస్ అటు ఇటు అవుతాయి, దాని గురించి నేనేం పెద్దగా పట్టించుకోను బికాస్ కంప్లీట్ అవ్వాలనేది టార్గెట్ అనమాట. సో ఇది అయిపోయిన వెంటనే పీ బ్లాక్ ఎలిమెంట్స్ స్టార్ట్ చేస్తాను. పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, బయోమాలిక్యూల్స్, ఇవన్నీ చిన్న చిన్నవి కదా. సో ఇవన్నిటిని కలుపుకునేస్తాను వీటిల్లో. నెక్స్ట్ 2.5 monthలో ఇవన్నీ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీకి వెళ్తాను. సో ఎందుకంటే నేను ఇప్పుడు ఫిజిక్స్కి స్టార్టింగ్ నుంచి బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి ఫాలో అవుతున్నాను అని చెప్పాను కదా. బికాస్ నా బ్యాక్గ్రౌండ్లో ఫిజిక్స్ పైన నాకు ఎంతగా ఎక్కువగా టచ్ లేదనమాట. బికాస్ 2 years మంచిగానే చదివాను కానీ ఇంటరు. అంతకుముందు నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, లైక్ స్కూల్ తెలుగు మీడియం అనమాట. సో అందువల్ల నాకు మ్యాథమెటిక్స్ పైన ఎక్కువగా టచ్ లేదు. స్కూల్లో బాగానే చదివేదాన్ని, మేడం చెప్పిన వాటిని అన్నీ కొంచెం బై హార్ట్ చేసి మంచిగానే రాశాను, కానీ బేసిక్స్ పైన అంతగా టచ్ లేదనమాట. సో ఇప్పుడు ఫిజిక్స్కి చాలా బేసిక్ మ్యాథమెటిక్స్ కావాలి కదా. సో ఇందులో ఎక్స్పర్ట్ అయితేనే మనం ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ క్లియర్ చేయగలుగుతాం, లైక్ రాయగలుగుతాం. సో అందుకనేసి అండ్ నా రొటీన్కి బేసిక్ మ్యాథమెటిక్స్, 15 లెక్చర్స్, అలాగే అసైన్మెంట్స్, 5 అసైన్మెంట్స్ అండ్ మొత్తం థియరీ పార్ట్ అన్నీ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ ఈ కెమిస్ట్రీని, బయాలజీని మేనేజ్ చేస్తూ ఫిజిక్స్ని కానీ చూడడానికి ఆల్మోస్ట్ నాకు 1 month పట్టింది. సో మోస్ట్ ఆఫ్ ది టైం నాకు బేసిక్ మ్యాథమెటిక్సే తినేసింది అనమాట. కానీ సాటిస్ఫైడ్ బికాస్ నేను మొత్తం అన్ని కంప్లీట్గా నేర్చుకున్నాను. దాన్ని నేర్చుకున్న తర్వాత నాకు ఒక మంచి హోప్ వచ్చింది. టైం వేస్ట్ ఏం కాలేదు, కాకపోతే ఫాస్ట్గా అయిపించలేదు అన్న కొంచెం రిగ్రెట్ అయితే ఉంది. కానీ ఓకే, నా రొటీన్కి నేను అంతవరకు పర్ఫామ్ చేశాను అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అండ్ ఫిజిక్స్కి విషయానికి వస్తే కనుక ఫిజిక్స్లో బేసిక్ మ్యాథమెటిక్స్ కొంచెం టైం తిరిగింది. ఆ తర్వాత వెక్టర్స్ అయిపించేసాను అండ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కానీ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ నేను మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో ఉన్నాను. సో ఇది అయిపోయిన తర్వాత నా ప్లాన్ ఏంటంటే ఫిజిక్స్లో నేను స్లోగా చదువుతూ ఉంటాను. లైక్ ప్రతి ఒక్కటి 2-3 చాప్టర్స్ అయిపోయిన తర్వాత టోటల్గా ఒకేసారి రివిజన్ చేయడము. ఫిజిక్స్కి మాత్రం ఎటువంటి డౌట్ లేకుండా బ్యాచ్ని ఫాలో అవుతాను. కానీ కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి బ్యాచ్ని ఫాలో అవ్వలేను బికాస్ అన్నిటినీ చూసుకుంటూ రాసుకునేసరికి నాకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది. క్లాసెస్ చూడడానికి మోస్ట్ ఆఫ్ ది టైం ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఖరాబ్ అయిపోతుంది అని చెప్పలేం, కానీ నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటున్నాను, కానీ అంత టైం లేకుండే. ఇప్పుడు నేను స్టార్టింగ్లో 5 to 6 hours చదివేదాన్ని, లీక్షుని మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ చేస్తూ. కొంచెం అప్పుడు ఎక్కువ వీడియోస్ చేసేదాన్ని, ఇప్పుడు తగ్గించేసాను. బట్ ప్రజెంట్ నేను 8 to 9 hours చదవగలుగుతున్నాను. ఒక్కొక్కసారి 10 hours కానీ చదవగలుగుతున్నాను, లీక్షు కోఆపరేషన్ చేసేదాన్ని బట్టి అండ్ నా హెల్త్ని బట్టి. సో ఎలా అంటే మార్నింగ్ 4 నుంచి 8 వరకు 4 hours చదివేస్తాను. 2 hours కెమిస్ట్రీ, 2 hours ఫిజిక్స్కి అన్నట్లు. ఆ తర్వాత వంటలు, ఇంకా ఫ్రెష్ అవ్వడం, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అవన్నీ అయిపోయిన తర్వాత 11-11:30 అవుతుంది. ఆ తర్వాత నుంచి 11:30 నుంచి 12:30 వరకు కాసేపు ఏదైనా రివిజనో, పీవైక్యూసో లేదంటే ఏదైనా ఒకటి చేసుకుంటాను అనమాట, టైం వేస్ట్ కాకుండా. ఇంక లీక్షుని పడుకోబెట్టేసరికి 2 అలా అవుతుంది, 2-2:30 అలాగ అవుతుంది. అండ్ ఒక్కొక్కసారి తను 3 hours కానీ నిద్రపోతుంది. అప్పుడు నాకు మంచిగా అయిపోతుంది అన్నీ. ఒక్కోసారి 1.5 hour 2 hours చదివినప్పుడు తను మేల్కొన్నప్పుడు ఒక్కొక్కసారి తను 1.5 hour 2 hours పడుకున్నప్పుడు కొంచెం తక్కువ టైం అవుతుంది. బట్ ఓకే, ఒకవేళ తను 1.5 hour నిద్రపోయినా కానీ నైట్ బిన్నా నిద్రపోతుంది అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఆఫ్టర్నూన్ ఎలా పడుకున్నా సరే తను నైట్కి బిన్నా పడుకునేస్తుంది. ఒకవేళ 3 hours ఆఫ్టర్నూన్ పడుకునేది అనుకోండి, నైట్ కొంచెం లేట్గా పడుకుంటుంది. ఒకవేళ 1.5 hour అలా పడుకునేదంటే నైట్ కొంచెం ఎర్లీగా పడుకుంటుంది. ఒకవేళ ఆఫ్టర్నూన్ కవర్ చేయకపోయినా కానీ నైట్ మేల్కొని కవర్ చేస్తాను అనమాట. ఒకవేళ తను నైట్ కొంచెం
ఎర్లీగా పడుకునేసింది అనుకోండి, సో అప్పుడు నేను నైట్ 10:30 10:30 ఆర్ 11కి అలా పడుకునేసింది అనుకోండి, 1 వరకు చదువుతాను. సో అలాంటప్పుడు 4కి లేలేను మళ్ళీ. సో 5 ఆర్ 5:30 ఆర్ సమ్టైమ్స్ 6కి కానీ లేస్తాను. సో 6కి లేసి 2 అవర్స్ అలా చదువుతాను అనమాట. ఎలా అయినా సరే 4 అవర్స్ క్లాసెస్కి ఇస్తున్నాను ఫిజిక్స్, 2 క్లాసెస్ చూడడానికి. అలాగే రిమైనింగ్ టైం ఏదైతే ఉందో కెమిస్ట్రీని ఒక ఫ్లోలో తీసుకెళ్తున్నాను. అలాగే బయాలజీకి రిమైనింగ్ టైం ఇస్తున్నాను అనమాట. బయాలజీకి మాత్రం ఈవినింగ్ 6 to 8 లేదంటే 9 to 11 అలా ఇస్తున్నాను. బికాస్ అప్పుడు మా ఆయన ఉంటాడు కాబట్టి మా ఆయన లిక్షన్ పట్టుకుంటాడు. సో అప్పుడు నేను కాసేపు చదివేస్తాను అనమాట. పీవైక్యూస్ చేసుకోవడము, డిపిపిస్ చేసుకోవడము ఇలా చేసుకుంటున్నాను అనమాట. సో ఓవరాల్గా ఇంత సిలబస్ అయితే కంప్లీట్ చేశాను, ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేశాను. అండ్ కొంచెం డేనికి కొంచెం ప్రొడక్టివ్గా చేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్కడ టైం వేస్ట్ కాకుండా. ఇప్పుడు ఒకవేళ ఈరోజు టైం వేస్ట్ అయితే రేపటికి మళ్ళీ ఇదే టైం వేస్ట్ అవ్వకుండా కొంచెం ప్రొడక్టివ్గా అయితే మేనేజ్ చేసుకుంటూ 9 to 10 అవర్స్ వరకు అయితే ఇప్పుడు చదువుతున్నాను. కొన్నిసార్లు 8 to 9 అవర్స్ కానీ చదువుతున్నాను అనమాట. సో ఇదన్నమాట సిలబస్ గురించి. అలాగే ఎన్ని అవర్స్ చదువుతున్నాను అనే దాని గురించి. ప్రజెంట్ అయితే 9 అవర్స్ చదవగలుగుతున్నాను. 4 అవర్స్ క్లాసెస్, రిమైనింగ్ 4 to 5 అవర్స్ రివిజన్కి, పీవైక్యూస్కి, ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్కి కేటాయిస్తున్నాను అనమాట. ఇంకా టోటల్ సిలబస్ అయితే డిసెంబర్ ఆర్ నవంబర్కి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. నవంబర్ అటు ఇటు అవ్వచ్చు, డిసెంబర్ కుదరకపోతే జనవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లోపల కంప్లీట్ చేశాను. ఫిజిక్స్కి మాత్రం బ్యాచ్ని పక్కాగా ఫాలో అవుతాను. అండ్ ఫిజిక్స్లో అన్ని చాప్టర్స్ చదువుతానా అంటే చెప్పలేను, బికాస్ టైంని బట్టి. ఆల్మోస్ట్ ఇప్పుడు బ్యాచ్లో లాస్ ఆఫ్ మోషన్ జరుగుతుంది, బట్ నేను మోషన్ ఇంజన్ స్ట్రైట్ లైన్లోనే ఉన్నాను. బట్ ఓకే, ఒకవేళ ఫిజిక్స్కి ఎక్కువ టైం ఇచ్చేసాను అనుకోండి, రిమైనింగ్ సబ్జెక్ట్స్ కవర్ చేయలేను. మళ్ళీ టైం అయిపోతే మళ్ళీ ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్గా వదిలేయాల్సి వస్తుంది. సో అలా అనుకోవట్లేదు. ఫిజిక్స్కి కొంచెం 4 అవర్స్ వరకు ఇస్తున్నాను. రిమైనింగ్ సబ్జెక్ట్స్కి 4-5 అవర్స్ ఇస్తున్నాను అనమాట. బ్యాలెన్స్ చేస్తున్నాను రెండింటిని మేనేజ్ చేయడానికి. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు బాటనీ జువాలజీ అయిపోయింది కదా, అలాగే కెమిస్ట్రీ కానీ అయిపోతే, ఒకవేళ నవంబర్ లోపల కానీ అయిపోతే ఫిజిక్స్కి కొంచెం అప్పుడు టైం ఎక్కువ ఇస్తాను. నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి. సో ఇలా అనుకుంటున్నాను. సో ఎట్లయినా సరే ఓవరాల్గా సిలబస్ అనేది నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా లాస్ట్ ఛాన్స్ అన్నట్లు జనవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ వరకు చూస్తాను. అప్పటిలోపల ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టోటల్ సిలబస్ అయిపోతే ఓకే, లేదంటే ఇంకేదైనా చాప్టర్స్ వదిలేయాల్సి వస్తుందేమో ఒకవేళ ఫిజిక్స్లో అనుకుంటున్నాను. బట్ ఫిజిక్స్లో అయితే మోడర్న్ ఫిజిక్స్ కంపల్సరీగా చదువుతాను. సెమీ కండక్టర్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ దర్ మ్యాటర్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మాత్రం కవర్ చేస్తాను. కొంచెం లెస్ ఇంపార్టెంట్ అనేటివి, కొంచెం కష్టమైనటివి వదిలేయాల్సి వస్తుందేమో చూడాలి. బట్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. బట్ కెమిస్ట్రీ అలాగే బయాలజీలో మాత్రం కంప్లీట్ చేశాను అన్ని చాప్టర్స్. ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ అన్ని కంప్లీట్ చేశాను అనమాట. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫిజికల్ కెమిస్ట్రీ చదవకపోవడానికి. ఇప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీ ఎత్తుకుంటే ఖచ్చితంగా నేను బ్యాచ్ని ఫాలో అవ్వాలి, బికాస్ నాకు ఫిజికల్ కెమిస్ట్రీ పైన ఎక్కువ టచ్ లేదనమాట, ప్రాబ్లమ్స్ చేయడం అవన్నీ. సో అందుకనేసి ఫస్ట్ నాకు వచ్చింది నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. నాకు వచ్చిన దాంట్లో నేను కొంచెం ఎక్స్పర్ట్ అయ్యాను అనుకోండి, రిమైనింగ్ ఫిజికల్ కెమిస్ట్రీ పైన బ్యాచ్కి డిపెండ్ అవుతాను. అప్పుడు లోపల కొంచెం ఫిజిక్స్ కానీ ఒక ఫ్లోలో ఉంటుంది కాబట్టి అండ్ కొంచెం వస్తుంది కాబట్టి, అప్పుడు బయాలజీ ఇవన్నీ కొంచెం మంచిగా వచ్చేస్తుంది కాబట్టి అప్పుడైతే నేను రెండింటికి, ఫిజికల్ కెమిస్ట్రీకి అలాగే ఫిజిక్స్కి రెండింటికి వీడియోస్ చూద్దాము అనేసి అనుకుంటున్నాను. చూడాలి ఎటు వెళ్తుందో. ఆల్మోస్ట్ ఇంకా 2.5 monthలో రిమైనింగ్ కెమిస్ట్రీ సిలబస్ కానీ కంప్లీట్ చేసిన తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తాను. సో ఇదన్నమాట విషయాలు. అండ్ ఇంకా మీరు అడిగిన ఎప్పటి లోపల సిలబస్ కంప్లీట్ చేస్తుంది అన్న దానికి కానీ ఆన్సర్స్ చేశాను. ఇంకా సిలబస్ వన్స్ జనవరి కల్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత రివిజన్ అయితే స్టార్ట్ చేస్తాను. మళ్ళీ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము, అంటే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అంటే మొత్తం అన్ని డీటెయిల్గా కూర్చొని రాసుకోవడం కాదు. మెయిన్ పాయింట్స్ మాత్రమే షార్ట్ రివిజన్కి, లేదంటే ఒకసారి రాస్తే గుర్తుంటుంది అన్నట్లు రాసుకుంటాను అనమాట. అండ్ జనవరి నుంచి కొంచెం చేంజ్ చేస్తాను. సిలబస్ మొత్తం ఆల్రెడీ చదువుకుంటాను కాబట్టి మళ్ళీ రివిజన్ చేస్తూ ఒక 2 daysకి ఒకసారి ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ లేదంటే నైట్ ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు అన్నట్లు. సో ప్రతిరోజు 2 daysకి ఒకసారి హోల్ సిలబస్ టెస్ట్ అయితే రాద్దాము అనుకుంటున్నాను. సో ఇదన్నమాట. సో జనవరి నుంచి మొత్తం జనవరి పోయినా కానీ ఫిబ్రవరి, మార్చ్ అంటే కొంచెం ఫిజిక్స్ పైనే కొంచెం డౌట్ ఉండే నాకు, ఎప్పటి వరకు అవుతుందో అనేసి. ఆల్మోస్ట్ 8 months పడుతుంది, 8.5 months పడుతుంది అంటున్నారు బ్యాచ్లో, బట్ చూడాలి. అండ్ సో ఇది మొత్తం అయిపోయినా కానీ
మార్చ్ లేదంటే ఫిబ్రవరి, మార్చ్‌లో అయితే సిలబస్ రివిజన్‌తో పాటు ప్రతి 2 డేస్‌కి ఒకసారి హోల్ సిలబస్ టెస్ట్, పార్ట్ సిలబస్ టెస్ట్‌లు అయితే రాస్తాను. వీటిలతో పాటు ప్రతి చాప్టర్ వైస్ ఎంసీక్యూస్ కానీ అప్పట్లోపల మళ్ళీ ఒకవేళ మొత్తం ఇప్పుడు నేను కంప్లీట్ చేసినా కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి చాప్టర్ వైస్ ఎంసీక్యూస్ అనేటివి స్టార్ట్ చేస్తూ వస్తాను. ప్రతిరోజు ఎంసీక్యూస్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు కానీ చేస్తున్నాను. కానీ అప్పుడు ఇంకా కొంచెం ఇంటెన్సిటీ పెంచుతాననమాట. సో, అది విషయము. సో, చూడాలి ఎటు వెళ్తుందో, ఎలా వెళ్తుందో, ఫైనల్‌గా ఎంత సిలబస్ కంప్లీట్ చేయగలుగుతానో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో, ఇదనమాట. మీ క్వెషన్స్ అన్నిటికి నేను క్లారిటీ ఇచ్చాననే అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నేను సిలబస్‌ని కంప్లీట్ చేశాను కదా! సో, నేనేమైనా తప్పులు చేస్తున్నానా? నేనేమైనా కరెక్ట్ చేసుకోవాలా అన్నది గాని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బికాజ్ నేను ఒకలాగా ఆలోచిస్తాను. మీరు ఒకలాగా ఆలోచిస్తారు కదా! నా తప్పులు నాకు తెలియవు. సో, మీకేమైనా నాలో తప్పులు తెలిస్తే లైక్ నేను ఎళ్ళే రూట్ రాంగా, రైటా అనేది కరెక్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.